జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో కన్ను దిష్టి గణపతులు, ఇది దత్తాత్రేయుల వారు అండ్ సుదర్శన ఆళ్వారు వీళ్ళందరూ ఉన్నారండి. అలాగే కృష్ణ కూడా, మండపము ఇవన్నీ కూడా ఉన్నాయండి. త్రిశూలం చూడండి ఎంత మంచిగా వచ్చిందో, ఇవన్నీ ఉన్నాయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే గణపతితో స్టార్ట్ చేద్దామండి. కన్ను దిష్టి గణపతి చాలా ఫేమస్ కదా, అందరూ దిష్టి తగలకుండా ఉండడానికి అలాగా పెట్టుకుంటూ ఉంటారు. అలానే ఇది మంచిగా చాలా బాగా వచ్చిందండి. సింహంతో కూడి ఉన్నారనమాట. వాహనం మూషికమైతే ఉంది. బేస్ కానివ్వండి, లోటస్తోనూ ఫినిషింగ్ చూడండి, అన్ని ఆయుధాలతో కలిపి ఉన్నారనమాట. ఇది త్రిశూలం అయితే విడిగా తీయడానికి వస్తుంది. ఫినిషింగ్ చూడండి ఒకసారి, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది అంటే పాము పడగలు కానివ్వండి, ఇదంతా కూడా చాలా ఫైన్గా వచ్చింది చూడండి. బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. హైట్ వచ్చేసి మనకి 11.5 ఇంచ్ వరకు ఉందండి. ఈ పెద్ద గణపతి 11.5 ఇంచ్ ఉంది. అలాగే వెయిట్ కూడా 3.7 kg అలాగా వచ్చిందనమాట. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. ఫినిషింగ్ అయితే మాత్రం చాలా మంచిగా ఉందండి. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అండి. వీటి ప్రైస్ డీటెయిల్స్ కోసం అయితే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 9 inches హైట్లో ఉన్న ఈ కన్ను దిష్టి గణపతి అనమాట. ఇది కూడా చూడండి ఎంత నీట్గా ఎంత మంచిగా వచ్చిందో. చాలా బొజ్జ గణపయ్య నీ బంటు మేమయ్య అనుకుంటూ అలాగా అనిపిస్తూ ఎంత మంచిగా ఉందో. ఫినిషింగ్ కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా ఉంది, నీట్గా వచ్చిందండి. అంటే ఇట్లాంటి వస్తువులు అయితే కొంచెం ఎక్స్క్లూజివ్ అనే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా చూడండి చాలా నీట్గా వచ్చింది. ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇది 9 inches హైట్లో ఉన్నారండి ఈ గణపతి వచ్చేసి. అలాగే వెయిట్ కూడా మనకి 2.2 kg కన్నా కూడా ఇంకా కొంచెం ఎక్కువే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది కదండి. ఎంత బాగా అనిపిస్తున్నారు. ఇట్లా రెండు కూడా కలిపి ఉంటే పక్కన త్రిశూలంతో ఇంకా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దక్షిణామూర్తి అండి. ఈయన 4.8 inch హైట్లో ఉన్నారు. ఇది 600 grams దాకా వెయిట్ ఉందన్నమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందో చూడండి. లాస్ట్ టైం కూడా ఇందులో ఇంకా కొంచెం పెద్ద పీస్ కూడా పెట్టానండి. చిన్నది కావాలనుకున్న వాళ్ళు ఇది దానికోసము ఇది తీసుకోవచ్చు అనమాట. మరీ ఎక్కువ హైట్ వద్దు అనుకునే వాళ్ళకి ఇది పనికొస్తుందండి. చాలా సాలిడ్ ఉంది, చాలా నీట్గా ఫైన్ ఫినిషింగ్ అండి. ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందో వీడియోలో కూడా క్లియర్గా తెలుస్తుంది. చాలా మంచిగా వచ్చారు దక్షిణామూర్తి కూడా. వృక్షం కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగుంది. చెప్పాను కదండి, ఇది 4.8 inch హైట్లో ఉన్నారు ఈ దక్షిణామూర్తి. నెక్స్ట్ సుదర్శన ఆళ్వారు అండి. ఇది 5.2 inch హైట్లో ఉన్నారు సుదర్శన ఆళ్వారు. అంత మంచిగా ఉందో చూడండి. అసలు బేస్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చింది. ఆ సుదర్శన చక్రం కానివ్వండి ఇదంతా కూడా. ఇది నార్మల్గా అదే వెయిట్ కూడా 500 grams దాకా ఉందన్నమాట. వెడల్పు వచ్చేసి 3 inch అలా ఉంటుంది. డెప్త్ కూడా 2 inch కన్నా కూడా కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. స్వామివారు కూడా ఎంత మంచిగా అనిపిస్తున్నారో. దీంట్లో అంటే ఉత్తగా స్వామివారు ఒక్కళ్ళే, సుదర్శన ఆళ్వారు ఒక్కళ్ళే లేరండి. ఎప్పుడు కూడా ఇది కూడా చూస్తూ ఉంటాము. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నరసింహస్వామి వారు ఉండాలండి. యోగా నరసింహస్వామి వారు ఆయన ఆదిశేషుల మీద ఉన్నారనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఇందులోనే పెద్ద సైజు అంత అంటే సాలిడ్గా వస్తాయి, అది కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నరసింహస్వామి వారు బ్యాక్ సైడ్ వచ్చి ఆ సుదర్శన చక్రం కానివ్వండి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఏమంటారు ఆ నక్షత్రం సుదర్శన చక్రం యొక్క ఇది కూడా అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. బేస్ కానివ్వండి ఇది లోటస్లు ఇవంతా కూడా ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగా ఉంది. తొందరగా గ్రాప్ చేసుకోండి. కొంచెం లిమిటెడ్ పీసెస్ వచ్చాయి. ఎంత మంచిగా అనిపిస్తున్నారు చూడండి స్వామివారు అయితే.
నెక్స్ట్ కృష్ణ అండి, ఇది 7.5 ఇంచ్ హైట్లో ఉన్నారు. మురళీ కృష్ణుడు అనమాట. ఎంత మంచిగా ఉన్నారు చూడండి. సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు. బేస్ పీఠం లాగా వచ్చింది. పీఠం వచ్చి పైన లోటస్ వచ్చింది. లోటస్లో స్వామివారు కూర్చొని ఉండి వేణుగానాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఎంత మంచిగా ఉన్నారో చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బాగా అంటే తన్మయత్వంతో, ఆయన మురళీనాదంతో మనందరం కూడా తన్మయం అయ్యే విధంగా ఆయన ఫేస్ చూస్తేనే అలా అనిపిస్తుంది అనమాట. అయితే ఈ వేణువు అయితే డిటాచ్ చేయడానికి రాదండి. ఇది ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట. చాలా బాగా అనిపిస్తున్నారు చూడండి స్వామివారు ఎంత మంచిగా ఉన్నారో. బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఫినిషింగ్ అయితే మాత్రం అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయండి. ఎంత మంచిగా అంటే అంత మంచిగా వచ్చాయి. ఈ కృష్ణ వెయిట్ వచ్చేసి మనకి 2.6 kg వరకు ఉందండి అప్రాక్స్గా. ఎంత బాగా వచ్చిందో చూడండి. బేస్ కానీ ఇదంతా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎంత బాగా అనిపిస్తున్నారో. ఆ పింఛం కానివ్వండి కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తుంది, రెగ్యులర్గా వచ్చే కృష్ణ లాగా లేకుండా. ఎంత బాగా ఉందో చూడండి. నెక్స్ట్ ఇది పూజా మందిరం లాగా కానివ్వండి, చౌకీ లాగా కానివ్వండి, సింహాసనం లాగా కానివ్వండి యూజ్ చేసుకోవచ్చు. పెరుమాళ్ళని అంటే నాట్ ఓన్లీ పెరుమాళ్ళు, నాకు అది అలవాటు అయిపోయింది. మీకు ప్రతిసారి అదే వినిపిస్తున్నాను. ఎవరైనా ఏమీ ఫీల్ అవ్వకండి. నేను ఆరాధించే దైవాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను కానివ్వండి. అమ్మవారు కానివ్వండి, కృష్ణస్వామి వారు కానివ్వండి, శివ ఎవరన్నా కానివ్వండి మంచిగా పెట్టుకోవచ్చు. గణేష్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇది టోటల్ హైట్ వచ్చేసి 9 inches వస్తుందండి. బాబాని ఎలా ఉన్నా ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు. పీఠం అంటే పీఠం లాగా వస్తుంది. ఇట్లా పైన గోపురం లాగా ఉంది కాబట్టి మనము ఏదన్నా అంటే పూల మాలలతో అలా అలంకరించుకున్నా కూడా చాలా బాగా ఉంది. ఫినిషింగ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. పైనంతా కూడా డిజైనింగ్ చూడండి. ఒక సైడ్ ఏమో ఇలాగా వచ్చింది, ఇటువైపు ఏమో పద్మాల్లాగా వచ్చిందనమాట. చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది చూడండి. బాగా వచ్చింది. చక్కగా కట్టచ్చండి. దారాలు పెట్టుకొని పూల మాలలు కానివ్వండి, తోరణంలాగా కట్టి అలా పెట్టుకున్న ఉన్నా కూడా లేదు. మనకి ఇంట్లో ఇవన్నీ పెట్టుకునేంత ఇది లేదు. ఎవరైనా స్టూడెంట్స్ కానీ అలాగా రూమ్లో పెట్టుకోవడానికి కూడా మందిరంలాగా మంచిగా వచ్చిందండి. నేను ఒక కృష్ణ చూపిస్తాను చూడండి. ఇది 2.5 inch హైట్ ఉన్న కృష్ణని పెట్టాను. చాలా అంటే చాలా ముద్దుగా ఉంది కదండి. అలానే ఇది వెయిట్ మందిరము వెయిట్ కూడా మనకి 900 grams అలా ఉందన్నమాట అప్రాక్స్గా. చూడండి ఈ చిన్ని కృష్ణ కోసం కూడా మీరు వాట్సాప్ చేసేయచ్చు. ఎంత ముద్దుగా ఎంత బాగా ఉన్నారో. అలానే ఇంతకన్నా కొంచెం పెద్ద కృష్ణ పెడుతున్నాను చూడండి. అది కూడా ఎంత బాగా సెట్ అయిపోతుంది ఆ మందిరంలో. అది ఈ కృష్ణ వచ్చేసి 2.5 inch అండి. ఇది 3 inch కన్నా కూడా ఇంకో కొంచెం ఉందన్నమాట మక్కన్ కృష్ణ. ఎంత ఇదిగా ఉందో చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. జ్యువెలరీ కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. ఈ కృష్ణకి లడ్డు గోపాలు 2.5 inch హైట్లో ఉన్నారనమాట. ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. తొందరగా స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చాలా లిమిటెడ్ పీసెసే వచ్చాయి ఇవి. అలాగే ఇది మక్కన్ కృష్ణ అండి. 2.3 inch హైట్లో ఉన్నారు. బుజ్జిగా ఎంత మంచిగా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలకి గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. కృష్ణ కదా, ప్రేమతత్వంతో అలాగా ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి. బేస్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది, నీట్గా వచ్చింది. చాలా ఫైన్ ఫినిషింగ్ వచ్చిందండి. నెక్స్ట్ 7.25 inch హైట్లో ఉన్న కల్పవృక్షం అనమాట. చెప్పాను కదండి ఇంతకుముందు కూడా మనం అన్నీ చేస్తున్నాము. ఇవి కూడా చాలా ఉన్నాయి, రీస్టాక్ అయ్యాయన్నమాట. కల్పవృక్షము స్టాండ్ లాగా అంటే టేబుల్ టాప్గా కానివ్వండి, స్టాండ్ లాగా కానివ్వండి, పూజా మందిరం దగ్గర డెకార్ చేసుకున్న ఇలా హాల్లో మనం చిన్న చిన్న కృష్ణ కానీ ఇలా పెట్టుకొని చేసినా కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ముందు ఐశ్వర్యప్రదం అని చెప్తారు కదా, అన్నిటినీ ప్రసాదించే కల్పవృక్షము అనేసి. సో మరీ ఎక్కువ పెద్దది కాకుండా అలా ఉండేట్లుగా అయితే కనుక ఇవి తీసుకోవచ్చు అండి. మినిమం స్టార్టింగ్ సైజ్ అనమాట
7 ఇంచు 7.5 ఇంచు అలా ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయండి. కొంచెం హైట్లో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. లేదు మన ప్రీవియస్ వీడియోని లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వాటి ద్వారా కూడా మనము మీకు కావాల్సిన కల్పవృక్షాన్ని మీరు గ్రాప్ చేసుకోవచ్చు. ఇది ఈ కల్పవృక్షం వచ్చేసి మనకి 500 గ్రామ్స్ దాకా ఉందన్నమాట వెయిట్. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది. ఇంకా ఈ వీడియోలో లాస్ట్గా అయితే కనుక త్రిశూలం అండి. ఇది పెద్ద సైజు వచ్చిందనమాట, 10 ఇంచ్ వరకు ఉంది. 1 kg వెయిట్ వస్తుందండి. ఎంత బాగా వచ్చిందో, ఎంత ఫైన్ ఫినిషింగ్తో వర్క్ డీటెయిలింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. చూడండి, బేస్ కానివ్వండి ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. ఇవి చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయండి, తొందరగా గ్రాప్ చేసుకోండి. అంటే ఇదే కాకుండా అండి, ఇటువైపు ఏమో మనకి నామాలతో శివ ఫేస్ వచ్చేసి నామాలతో వచ్చింది. చాలా డీటెయిలింగ్ ఉందండి, చాలా నీట్గా వచ్చింది. ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇటు సైడ్ వచ్చేసి ఓం, అంటే తమిళంలో మనము ఓం అని ఉంటుంది కదా, అది ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ఓం అనే వచ్చిందనమాట. 1 సైడ్ అట్లాగా 1 సైడ్ ఇలాగా వచ్చింది. చాలా బాగుందండి. 1 kg వెయిట్ కూడా ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగా అనిపిస్తుందండి. ఇదండి మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.